హాయ్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు కథ నా రాక్షసుడు 40వ భాగాన్ని వినిద్దాం. ఈరోజు మనమిద్దరం ఎంజాయ్ చేశాం కదా, అప్పటి నుంచి నా మనసు కొట్టుకుంటుంది. మళ్ళీ ఇంకొకసారి ప్లీజ్ సీత అంటూ తన పెదవుల్ని చూపిస్తాడు. తను దేని గురించి అడుగుతున్నాడో సీతకు అర్థమవుతుంది. అప్పుడే తన బుగ్గలు ఎరిపెక్కుతాయి. సిగ్గుతో తల దించేసుకుంటుంది సీత. ఏంటి ఇది, మరీ అంత సిగ్గుపడితే ముందు ముందు జరగాల్సిన పనులు చాలా ఉన్నాయి అంటాడు. ప్లీజ్ ప్లీజ్ వదలండి, అమ్మమ్మ గారు పిలుస్తున్నారు, నేను ఫ్రెష్ అవ్వాలి. మార్నింగ్ నుంచి మీరు కూడా ఏమీ తినలేదు కదా, పదండి అంటుంది. వెళ్ళవే, నాకు ఆకలి కాలేదు, నా బదులు కూడా నువ్వే తినేసి వచ్చాయి అంటాడు. అప్పటి వరకు తనని పట్టుకున్న రావణ్ కాస్త తను వదిలేస్తాడు. బొంగుమూతి పెట్టుకుని పక్కకు తిరిగి కూర్చుంటాడు. సార్, అలక తెలుస్తూనే ఉంది, కానీ అలాంటి ఎక్స్పీరియన్స్ చేయడం మొదటిసారి కదా, కాబట్టి భయం వేస్తుంది. ఒక రకంగా చెప్పాలంటే సిగ్గు. వెళ్ళండి మేడం, మీకు భర్త గురించి అవసరం లేదు కదా, వెళ్ళండి అంటాడు. రావణ్ గారు, అర్థం చేసుకోండి ప్లీజ్ అంటుంది. సరే, అర్థం చేసుకున్నాను. మనమిద్దరం కిందికే కదా వెళ్ళాలి. అవును, మరి కలిసి స్నానం చేద్దామా? ఛీ, సిగ్గు లేకపోతే సరి. సిగ్గెందుకే, నేను నీ భర్తని, నిన్ను అలా చూసే అధికారం కూడా నాకే ఉంది. అలాంటిది ఇందులో సిగ్గుపడడానికి ఏముంది చెప్పు. నేను రాను బాబు. నీకు 2 ఆప్షన్స్ ఉన్నాయి. ఒకటి, నేను అడిగింది ఇచ్చేసేయి, లేకుంటే బలవంతంగా ఎత్తుకెళ్ళి స్నానం చేయించాల్సి వస్తుంది. బుజ్జి పాపకు అర్థమవుతుందా? 10 మినిట్స్ టైం ఇస్తున్నాను. ఈ 10 మినిట్స్లో నువ్వే ఏదో ఒక నిర్ణయం తీసుకో. రావణ్ గారు, ఏంటిది, మీరు రోజు రోజుకి చిన్న పిల్లాడైపోతున్నారు. చిన్న పిల్లాడిని కాదే సీత, రొమాంటిక్ రావణ్ అయిపోతున్నాడు. ఎన్ని రోజులు నీ అందం చూసి నాలో ఉన్న ఫీలింగ్స్ ఎంతలా కంట్రోల్ చేసుకున్నానో నాకే తెలుసు. పడుకుంటే ఎలా పడుకుంటావో నీకే తెలీదు. నీ అందాలు నన్ను రామ్మని పిలుస్తున్నట్టు అనిపిస్తుంది. కానీ ఏం చేద్దాం చెప్పు, అన్నీ కంట్రోల్ చేసుకునే ఉన్నాను, కానీ ఇక నా వల్ల కాదు. అయినా తప్పు చేశానేమో అనిపిస్తుంది. పక్క వాళ్ళకు భయపడి నా భార్యని దూరం పెట్టడం కానీ ఏమైనా జరుగుతుందని ఆలోచించాను, కానీ ఒక్క ముద్దు మన ఇద్దరి మధ్య అడ్డు తొలగించినట్టు అనిపిస్తుంది. సీత ప్లీజ్ బంగారం, ఇంతలా అడగాల అంటూ సీత చుట్టూ తిరుగుతాడు రావణ్. అలా అడుగుతుంటే సీత మనసు అంగీకరిస్తుంది, కానీ కాస్త సిగ్గు బిడియం పక్కన పెట్టి ధైర్యం చేసి అలా కళ్ళు మూసుకుంటుంది సీత. నిలబడి ఉన్న సీత నడుము చుట్టూ చెయ్యి వేసి గట్టిగా పట్టుకుని అలా మోకాళ్ళ మీద కూర్చుని తన చీరని కాస్త సరిచేసి తన నాభి వద్ద తన పెదవుల్ని చుంబిస్తాడు. ఏదో తెలియని పరవశం సీతను లోబరుచుకున్నట్టు అనిపిస్తుంది. అలా మెల్లగా పైకి లేచి కళ్ళు మూసుకున్న సీతను చూసి నవ్వుకుంటూ తన పెదవుల్ని మెల్లగా తన పెదవుల దగ్గరికి తీసుకెళ్ళి మొదటిగా చిన్నగా ముద్దు పెడతాడు. సీత తనకి దూరం జరిగే ప్రయత్నం చేస్తుంది. ఇక అయిపోయింది కదా అంటూ. ఏంటి, ఇప్పుడే మొదలైంది అంటూ తన పెదవుల్ని సీత పెదవులతో జోడిస్తాడు. మొదటి ముద్దు ఆస్వాదించలేని సీత తన భర్త ప్రేమతో ఇస్తున్న ముద్దు అంగీకరిస్తూ తను కూడా తనకి సహకరిస్తుంది. అలా తన మనసులోని భావాలు ఏదో చేయాలన్న ఆరాటం పెరిగే కొద్దీ ముద్దులోని తీవ్రత కూడా పెరుగుతూ ఉంది. ఒకరి ఊపిరి ఇంకొకరికి వినిపిస్తుంది. అది కూడా చాలా శబ్దం చేస్తూ. అసలు వీళ్ళు ఏం చేస్తున్నారు? సీత మీద కోపంగా వచ్చాడు వీడు. అది కూడా ఏం జరిగిందో తెలీదు. తనని ఏమైనా తిడతాడేమో. ఇప్పటికే సీత వీడి వల్ల చాలా బాధపడుతూ ఇప్పుడు కూడా మళ్ళీ తనని అరిస్తే ఎలా అనుకుంటూ పైకి వచ్చిన బామ్మ, ఏంట్రా రావణ్, భోజనానికి రారా మీరు అంటూ మాట్లాడుతూ లోపలికి వచ్చేస్తుంది. అక్కడ జరుగుతున్న సన్నివేశం చూసి ఒక్కసారిగా సిగ్గుపడుతూ తలదించుకుని గది నుంచి బయటికి వెళ్ళబోతుంది. వాళ్ళ నానమ్మ మాటలు విన్న తర్వాత వెంటనే సీతని వదిలేస్తాడు. తడబడుతూ, ఏంటి నానమ్మ, రండి కూర్చోండి అంటాడు. అది కాదురా మనవడా, మీరిద్దరూ భోజనం చేయలేదు కదా, వెంటనే కిందికి రండి అంటూ ఆమె కూడా ఏమీ మాట్లాడకుండా వాళ్ళిద్దరిని మధ్యలో వెళ్ళి డిస్టర్బ్ చేశారని అనుకుంటూ కిందికి వెళ్ళిపోతుంది. మనవడు మనవరాలు సంతోషంగా చూసి ఆమెకి ఈ వయసులో అంతకన్నా ఏం కావాలి చెప్పండి. వారిని అలా చూస్తే చాలు. ఇప్పుడు ఆమె మనసులో ఉన్న సందేహాలు ఫుల్ స్టాప్ పెట్టినట్టు మాయమైపోతాయి. చూసారా, మీ వల్ల అమ్మమ్మ ఎలా వెళ్ళిపోయిందో, ఏమనుకుంటూ ఉంటారో తెలీదు. నానమ్మ మనసులో ఉన్న సందేహాలు ఈ రోజుతో పోతాయి. ఇన్ని రోజులు మనం సంతోషంగా లేదని నానమ్మ అనుకుంది. ఇప్పుడు మన ఇద్దరిని ఇలా చూసిన తర్వాత మనం చాలా సంతోషంగా ఉన్నామని ఆమెకు తెలుస్తుందిలే అని అంటూ తనని ఇంకా దగ్గరికి తీసుకుంటాడు. ఇప్పుడే ఇలా సిగ్గుపడితే రేపు ఈ పొట్ట ఇంకా ముందుకొస్తుంది. మన వారసులు కూడా ఈ బుజ్జి పొట్టలో రావాలి. అలాంటిది అప్పుడు కూడా సిగ్గుపడుతూ తిరుగుతావా? ఫస్ట్ నైట్ రోజు టచ్ చేశానని చెప్పగానే ప్రెగ్నెన్సీ వచ్చిందని ఎంత కంగారు పడ్డావే. ఆ రోజు నేను చూస్తే చెప్పలేని నవ్వు వచ్చింది. ఇలా కూడా ఉంటారా ఇంత అమాయకంగా అని నవ్వుతూనే తన బుగ్గ మీద ముద్దు పెడుతూ ఉంటాడు. వదలండి నన్ను అంటుంది. ఇక వదిలే ప్రసక్తే లేదు. పద ఫ్రెష్ అవుదాం అని తను అనడమే ఆలస్యం. కళ్ళు పెద్దవి చేసి తన వైపు చూస్తూ ఉంటుంది.
అంత లేదు, నేను వెళ్తున్నాను, మీరు ఎక్కడే ఉండండి అంటూ పరిగెడుతూ బాత్రూంలోకి వెళ్ళిపోతూనే తను అలా వెళ్ళిపోతుంది. కానీ టవల్ మర్చిపోతుంది. లోపలికి వెళ్ళి గడియ పెట్టిన తర్వాత అదురుతున్న తన గుండె వేగం తనకి వినిపిస్తుంది. అంత స్పీడ్గా కొట్టుకుంటుంది తన గుండె. అది కూడా కొత్తగా ఒక రకమైన అనుభూతి చెందుతూ తన మనసులో ఏదో తెలియని అలజడి. పెళ్ళైన ఇన్ని రోజుల్లో ఎప్పుడూ కలగని కొత్త ఫీలింగ్ తన మనసులో మొదలైంది. తనని చూడాలంటే సిగ్గు, తన గురించి తలుచుకుంటే చాలు తన బుగ్గలు ఎర్రగా కందిపోతున్నాయి. ఇంకా అలా షవర్ ఆన్ చేసి అలాగే నిల్చొని ఉంటుంది. ఆ చల్లటి నీటికి తన ఒంట్లో ఏర్పడిన ఆవిరి కాస్త చల్లబడుతుంది. ఏంటి ఇంకా వాష్రూమ్లోనే ఉంటావా, బయటకు వచ్చే సూచనలు ఏమైనా ఉన్నాయా అంటూ రావణ్ వాయిస్ వినిపించడంతో మనసులో నవ్వుకుంటుంది. అలా ఫ్రెష్ అయిన తర్వాత బయటికి వెళ్ళాలనుకుంటుంది. కానీ అప్పుడు గుర్తుకొస్తుంది తనకి తన బట్టలు మర్చిపోయిన విషయం. మీరు బయటికి వెళ్ళండి, నేను వస్తాను అని అంటుంది. నేను ఎందుకు వెళ్ళాలి, నేను ఎక్కడికి వెళ్ళను, ఇక్కడే ఉంటాను. ప్లీజ్ రావణ్ గారు అర్థం చేసుకోండి. అర్థం చేసుకున్నాను, ఏవైనా మర్చిపోయావా, కావాలంటే నన్ను అడగచ్చు, నేను ఇస్తాను. ఆలోచించు, నగ్నంగా బయటకు వస్తావా లేకుంటే టవల్ ఇవ్వమంటావా అని తను మాట్లాడిన మాటలకి ఇంకాస్త ఇబ్బంది పడుతుంటాను. కానీ ఇంక చేసేదేమీ లేక టవల్ ఇవ్వండి అని అడుగుతుంది తనని. అలా డోర్ కొట్టి టవల్ పట్టుకొని నిల్చుని ఉంటాడు. తను ఎక్కడ లోపలికి వస్తాడన్న భయంతో కొంచెం మాత్రమే ఓపెన్ చేస్తుంది డోర్ని. తను పడుతున్న బాధని భయపడకు, నేను బయటికి వెళ్తున్నాను అంటూ తను బయటికి వెళ్ళిపోతాడు. అది కూడా డోర్ సౌండ్ వినిపించడంతో వెంటనే టవల్ చుట్టుకుని బయటకు వస్తుంది. పరిగెడుతూ డోర్ దగ్గరికి వెళ్ళి డోర్ లాక్ చేస్తుంది. కానీ తనకు తెలియని విషయం ఏంటంటే బాల్కనీ సైడ్ డోర్ దగ్గర నిల్చుని చేతులు కట్టుకుని తన వైపే చూస్తూ కనిపిస్తాడు. ఇది మరీ చీటింగ్, మీరు ఇలా ఆడుకుంటున్నారు నాతో అంటూ బెడ్షీట్ తీసుకుని తనకి నిండుగా కప్పుకుంటుంది. నేను చెప్పాను కదా బయట వెయిట్ చేస్తానన్నాను, ఇందులో చీటింగ్ ఏముందో చెప్పు అంటూ తనకి దగ్గరగా వస్తాడు. బయట వెయిట్ చేయమంటే బాల్కనీ సైడ్ కాదు. అవునా, మరి ఎక్కడికి వెళ్ళాలి సీత గారు, నాకు చెప్పలేదు, అందుకే ఆలోచిస్తూ ఇక్కడున్నాను. రావణ్ గారు ప్లీజ్ వెళ్ళండి, నాకు అసలు చాలా ఇబ్బందిగా ఉంది. ఎప్పుడు అర్థం చేసుకుంటావో ఏంటో, ఇంకా ఇబ్బంది పడితే ఎలా చెప్పు అంటూ తన బుగ్గ మీద చిన్నగా బైట్ చేసి వెళ్ళిపోతాడు ఫ్రెష్ అవ్వడానికి. తను పడుతున్న టెన్షన్ తనకు తెలుస్తూనే ఉంది. తను ఇంకా ఇబ్బంది పడడం ఎందుకని తను వచ్చేసరికి త్వరగా రెడీ అవ్వాలని త్వరగా డ్రెస్ చేంజ్ చేసుకుంటుంది. వైట్ కలర్ డ్రెస్ వేసుకుంటుంది. అలా తను లోపల నుంచి బయటకు వస్తాడు. టవల్తో తల తుడుచుకుంటూ అలాగే బెడ్ మీద కూర్చుంటాడు. ఏంటిది, నువ్వు శారీ కట్టుకుంటావని ఎక్స్పెక్ట్ చేశాను, అలాంటిది డ్రెస్ వేసుకున్నావేంటి? నైట్ నేను డ్రెస్సే కదా వేసుకుంటాను. అది ఒకప్పుడు, ఇప్పుడు కాదు. అలా అయితే రావణ్ గారు నైట్ డ్రెస్ వేసుకుంటాను అంతే కదా. మాటలు ఎక్కువ అవుతున్నాయి అనుకుంటా, శారీ కట్టుకో. ఇప్పుడు కుదరదు. అసలు కనిపిస్తుందా నీకు నేనేం చేస్తున్నానని? ఇంతవరకు తలస్నానం చేసిన తర్వాత భారీగా తల తుడిచింది కూడా లేదు నువ్వు. మరీ అంత ఏడవకండి, ఇలా ఇవ్వండి అంటూ తన చేతిలో ఉన్న టవల్ తీసుకుని తన తల తుడుస్తూ ఉంటుంది సీత. మెల్లమెల్లగా తన చేతులు తన డ్రెస్ని పక్కకి జరిపి తన నడుం చుట్టూ చేతులు బిగిస్తాడు. ఈ కోతి వేషాల వేయొద్దని చెప్పాను కదా. ఏంటి, నేను కోతిలా కనిపిస్తున్నానా? అవును, మీరు చేసే పనులు అలాగే ఉన్నాయి కదా. ఇంకా మీకు అర్థం కావడం లేదు. సీత కోతి పనులు ఎలా ఉంటాయో ముందు ముందు చూపిస్తాను అంటూ తన నాభి వద్ద తన పెదవులతో చిరు సంతకం చేస్తారు. వెంటనే తనని వదిలి దూరంగా జరుగుతుంది. నానమ్మగారు ఇప్పటికే చాలాసార్లు పిలిచారు, అలాగే ఆవిడ పైకి కూడా వచ్చారు. మరీ మీరు ఏంటిది? సరే తల్లి, నువ్వు వెళ్ళు, నేను వస్తాను అని తను చెప్పడంతో సీత కిందికి వెళ్ళిపోతుంది. ఒక 5 మినిట్స్ తర్వాత టీషర్ట్ ట్రాక్ వేసుకుని తన హెయిర్ సరి చేసుకుంటూ కిందికి వస్తాడు. ఇల్లు మొత్తం నిశ్శబ్దంగా ఉంది, ఎవరూ లేరు అక్కడ. అప్పుడు టైం వైపు చూస్తాడు. 10:45 అవుతుంది. అందరూ నిద్రపోయారా? ఇంత సైలెంట్గా ఉంది. సీత, అందరూ ఎవరి గదిలో వాళ్ళు ఉన్నారు, నువ్వు నోరు మూసుకుని ముందు తిను, పొద్దుటి నుంచి అసలు ఏమీ తినలేదు, నీ ముఖం చూస్తేనే కనిపిస్తుంది అంటూ బామ్మగారి మాటలు ఆమె గదిలో నుంచి వినిపిస్తాయి. ఆ మాటలు విన్న తర్వాత ముసిముసిగా నవ్వుకుంటూ భోజనం చేయడం ప్రారంభిస్తాడు రావణ్. తనకు ప్రేమతో వడ్డిస్తుంది సీత. అక్కడ ఎవరూ లేరు కాబట్టి తనని తన ముడిలో కూర్చోబెట్టుకుంటాడు. ప్రేమగా తనకి భోజనం తినిపిస్తాడు. ముందు వద్దు అంటుంది, ఎవరైనా చూస్తారని. ఇక్కడ ఎవరూ లేరు, నువ్వు నేను తప్పనిస్తే అర్థమవుతుందా అంటూ భర్త ప్రేమగా తినిపిస్తున్న తొలి ముద్దను కాదు అనుకున్నా తను తింటుంది. మీరు తినండి, నేను తింటాను అంటూ పక్కనే తన ప్లేట్లో తను కూడా వడ్డించుకుంటుంది. పాపం మార్నింగ్ నుంచి ఏమీ తినలేదు కదా, ఆకలి మీద ఉన్నాడు. అందులో ఈ మధ్య ఎక్కువ టెన్షన్ ఫీల్ అవ్వడం వల్ల సరిగ్గా తిండే తిన్నది లేదు కాబట్టి అలా త్వరగా తింటూ ఉంటాడు. కాస్త పొలమారుతుంది తనకి. చిన్నగా తన తల మీద తట్టి తనకి వాటర్ తాగిస్తుంది సీత. ఏంటి ఆ తొందర, మెల్లగా తినండి.
తొందరపడాలి, చాలా పనులు బాకీ ఉన్నాయి కదా, అందుకే త్వరగా తింటున్నాను, అందువల్ల పొరమారింది అంటూ కొంటెగా తన వైపు చూసి మాట్లాడతాడు. తను మాట్లాడుతున్న మాటలకి ఏమీ మాట్లాడలేక మౌనంగా తలదించుకుంటుంది తను. అలా భోజనం పూర్తయిన తర్వాత అన్నీ క్లీన్ చేయాలనుకుంటుంది సీత. ఎక్కడికి వెళ్తున్నావు అంటూ తన చేయి పట్టుకుని ఆపుతాడు. ఇవన్నీ వంటగదిలో పెడతానండి. అవసరం లేదు, అవన్నీ పని వాళ్ళు ఉన్నారు, చూసుకుంటారు. పద నువ్వు నాతో అంటూ 2 చేతులతో తను లిఫ్ట్ చేసి పైకి తీసుకుని వెళ్ళబోతాడు. ఎవరైనా చూస్తే బాగోదు, ప్లీజ్ వదలండి అంటూ గింజుకుంటుంది సీత. చూస్తే చూడనివ్వు, నాకేంటి భయం, నేనెవరో పరాయి అమ్మాయిని ఎత్తుకోలేదు కదా, నా భార్యని ఎత్తుకున్నాను. అందులో మనం సంతోషంగా ఉంటే చూసేవాళ్ళు తప్పనిస్తే మనం సంతోషాన్ని చూసి ఓర్వలేని వాళ్ళు అంటూ ఇక్కడ ఎవరూ లేరు, నువ్వు భయపడాల్సిన అవసరం లేదు అంటూ తనని పైకి తీసుకుని వెళ్తాడు. ఏం మాట్లాడుకున్నా మౌనంగా ఉంటుంది సీత. అలా ముందుకు కదులుతుంది. ఎక్కడికి? ఇంకెక్కడికి? పడుకోవడానికి. అదేంటి సీత అలా అంటావు? ఎక్కడికైనా వెళ్దామా? ఏంటి ఈ టైంలోనా? వెళ్ళాలని కోరిక ఉండాలి, దానికి సమయంతో పని లేదనుకుంటా. ఇంకా చాలా వర్క్ ఉంది కదా, మళ్ళీ మార్నింగ్ వెళ్ళాలి కదా ఆఫీస్కి. ఇప్పుడు జర్నీ అంటే ఎలా? వర్క్ ఎప్పుడు ఉండేదే కదా, కానీ కొన్ని ఆశలు అప్పుడప్పుడు కలుగుతాయి, వాటిని తీర్చుకోవాలి కదా అంటాడు. ఏంటో అంత ప్రేమ మీకు, ఇన్ని రోజులు ఆ ప్రేమ ఎక్కడికి వెళ్ళింది సార్కి? అదే కదా భార్యమని చెప్తున్నాను. ఇన్ని రోజులు ఆ ప్రేమను దాచేశాను, ఆ ప్రేమ ఈరోజు నీకు చూపించాలనుకుంటున్నాను. మరి మీరు సిద్ధమని తెలిస్తే చాలు, ఎగురుకుంటూ తీసుకుని వెళ్ళిపోతాను అంటాడు. నేను రానంటే ఏం చేస్తారు? ఏముంది, శ్రీకృష్ణుడు అంతటి పరమాత్ముడే భార్య కాలు పట్టుకున్నాడు, మరి ఈ సాదాసీద మనిషి నా సీత కాలు పట్టుకోలేనా అంటూ కిందికి వంగబోతాడు తను. ఏం చేస్తున్నారు మీరు అంటూ వెనక్కి జరుగుతుంది సీత. ఎందుకంత కంగారు, అందులో తప్పేంటి? ఏమో అది నాకు నచ్చదు, మీరు ఎప్పుడు ఆకాశం వైపు చూస్తే చంద్రుల్లా ఉండాలి, అలా ఉంటేనే నాకు ఇష్టం. గంభీరంగా మీరు మాట్లాడుతుంటే పక్కన వాళ్ళ భయంతో వణికిపోవాలి. కళలు బాగానే ఉన్నాయి మేడం మీకు. కళలు కాదు, ఇది నిజం. ఒక మధ్యతరగతి అబ్బాయి ఈ స్థాయికి రావాలంటే ఎంత కష్టపడాలో తెలియాలి. అమాయకురాల్ని అయితే కాదు. రేయి అనక పగలనక నిద్రని దూరం చేసుకుని మరి ఈ పొజిషన్కి వచ్చారని నాకు తెలుసు. అలాంటిది మీరు అదే స్థాయిలో ఉండాలి, అది ఎవరు ముందైనా సరే, చివరికి నా ముందైనా సరే. అలా ఏం లేదు, నీ ప్రేమకి నేను దాసుని. మీరు అలా అనుకుంటే నేను చెప్పలేను అంటూ మాట్లాడుతూ ఉన్న సీతని తీసుకుని డ్రెస్సింగ్ రూమ్లోకి వెళ్తాడు. యాక్చువల్గా అది డ్రెస్సింగ్ రూమ్, కానీ తనకు ఇష్టం వచ్చినప్పుడు పెయింటింగ్ చేయడానికి ఆ రూమ్లో కూర్చుంటాడు. అలాగే సీతని మొదటిసారి చూసినప్పుడు సీత కోసం కొన్న చీర ఒక చిన్న లాకర్ లాగా ఉంటుంది, అందులో నుంచి ఒక చీర తీసుకుని వచ్చి తన చేతికి అందిస్తాడు. నేను ఈ గదిలోకి చాలాసార్లు వచ్చాను, మరి ఎప్పుడూ చూడలేదే. అన్నీ అందరికీ కనిపిస్తూ పెడతామా? కొన్ని దాచేస్తాం కదా. ఇది నేను మొదటిసారి చూసినప్పుడు నీకోసం తీసుకోవాలనుకున్న చీర. నా మొదటి శాలరీతో ఇంట్లో వాళ్ళకన్నా ముందు నీకోసం కొన్న శారీ ఇది. నీకు ఇవ్వాలనుకున్నాను, కానీ ఇవ్వలేకపోయాను. ఇది నువ్వు కట్టుకుని వస్తే బయలుదేరదాం అని రామ్ మాట్లాడిన మాటలకి కాస్త బ్లష్ అవుతుంది. తన భర్త అంత ప్రేమగా చెప్తుంటే భార్య ఏం చేస్తుంది? భర్త మాటకి అంగీకరిస్తుంది. మీరు వెళ్తే నేను చేంజ్ చేసుకుని వస్తాను. ఏంటి, నేను ఉండకూడదా? ఇది మరీ అన్యాయం అంటాడు. అన్యాయాలు పక్కన పెట్టండి భర్త గారు, ప్లీజ్ అనే రిక్వెస్ట్ చేయడంతో తను బయటికి వెళ్తాడు. సీత ఆ శారీ మార్చుకుని బయటకు వస్తుంది. తన దగ్గర బ్లౌజ్ ఉండడంతో అది వేసుకుంటుంది, ఆ శారీకి మ్యాచ్ అయ్యేలా. అలాగే బయటకు వచ్చిన సీతని చూసి మైమరిచిపోతాడు రామ్. తన చేతిలో ఉన్న మల్లె పువ్వులు తన వారు జడలో పెడతాడు. వెళ్దామా అని అంటాడు. అలాగే అంటూ తను కూడా అంగీకారం తెలుపుతుంది. అప్పుడు తనని తీసుకుని బయటికి బయలుదేరతాడు. ఎక్కడికి వెళ్తున్నారో తెలుసుకోవచ్చా అంటుంది. తెలుసుకుంటే దాన్ని సర్ప్రైజ్ అవ్వరు భార్యామణి, అది కూడా తెలుసుకోవాలా మీరు? మరీ అంత సర్ప్రైజ్ అంటే భరించలేదేమో. నువ్వు భరించలేకపోయినా సరే చెప్పే ప్రసక్తే లేదు అంటూ అలా ఒక 2 గంటల జర్నీ తర్వాత ఒక అందమైన అద్భుత లోకానికి తీసుకుని వెళ్తాడు తనని. అప్పటి వరకు రావణ్ చేతిని పట్టుకుని నిద్రపోయిన సీత ఆ సముద్రపు అలల శబ్దానికి రామ్ నిద్ర లేపకముందే తనే స్వయంగా కళ్ళు తెరిచి చూస్తుంది. ఎదురుగా కనిపిస్తున్న సముద్రం, ఆ కార్ లైట్స్ వెలుతురులో ఆ నీళ్లు మెరుస్తూ కనిపిస్తున్నాయి. తన మనసు ఉబ్బి తబ్బిప్పైపోతూ ఉంటుంది. పెళ్ళైన తర్వాత తనతో ఎక్కడికి బయటికి వెళ్ళిందే లేదు. అది కూడా తనకు నచ్చిన ప్రదేశానికి తను తీసుకురావడం చూసి ఒక రకమైన ఆశ్చర్యం, చెప్పలేని సంతోషం. తనలో కూడా ఒక చిన్న పిల్ల ఉందా అన్నట్టు గట్టిగా తనని హక్ చేసుకుంటుంది. అలా కారు దిగి పరిగెడుతూ వెళ్తుంది సీత. సీత చిన్నగా అంటూ రామ్ కూడా తన వెనకే వెళ్తాడు. అలా వస్తున్న అలలు చిన్నపిల్లల వాటిని తప్పించుకుని పరిగెడుతూ తిరుగుతూ ఆ నిండు పౌర్ణమి వెన్నెలలో ఆ సముద్రపు ఒడ్డున ఎగిసి పెడుతున్న అలలు వాళ్ళలో లేనిపోని కోరికలు తీసుకుని వస్తుంది. మనసు దాగిన మౌనం.
పెదవేవి వేడని మౌనం, అలలు అయి పొంగిని ఊపిన కళ్ళల్లో ఎన్నో ఊసులు దరికి రమ్మని పిలుస్తున్నాయి. కౌగిల్లో బంధించమని పరవళ్ళు తొక్కుతున్నాయి. రామ్ చేతులు చాపి సీతను పిలుస్తాడు. పరిగెడుతూ వెళ్ళి తనని గట్టిగా తన కౌగిల్లో బంధిస్తుంది సీత. గాలి కూడా చొరబడడం లేదు. ఇద్దరి మధ్యలో గుండె చప్పుడు వినిపిస్తూ, శరీరంలోని కోరికలు రేగుతూ, ఆవిరి కక్కుతున్న ఎదల సవ్వడి. బీచ్కి పక్కగా రిసార్ట్స్ ఉన్నాయి. అలా రామ్ ఒడిలో కూర్చుని ఆ అలలు చూస్తూ, ఆ చంద్రుని వంక మైమరచి చూస్తూ ఉంటుంది సీత. ఇక్కడికి తీసుకుని వస్తే నన్ను పట్టించుకుంటావనుకుంటే నన్ను వదిలి చంద్రుని చుట్టుకోవాలనిపిస్తుందా అంటూ మత్తైన మాటలు. చంద్రునిలో కనిపిస్తుంది మీ ప్రతిబింబం, మరి చంద్రుని చుట్టుకోవడంలో తప్పులేదు కదా. అలా కాకుండా నా వైపు చూస్తూ, నా కళ్ళలోకి చూస్తూ నన్ను చుట్టుకోవచ్చు కదా. నీకై పరితపిస్తుంది నా మనసు, అది నీకెందుకు అర్థం కావడం లేదు? నాకు అర్థమైంది. 8 నెలల క్రితమే అర్థమైంది. ఆ రోజు మీ స్పర్శ కోరుకుంటూ మీ రాకక ఎదురు చూశాను, కానీ మీరు రాలేదు. ఇన్ని నెలల నా నిరీక్షణ ఈ రోజుతో పూర్తి కాబోతుంది అంటూ సిగ్గుపడుతూ మాట్లాడుతున్న సీత మాటలకి తన ముఖాన్ని తన 2 చేతులతో తీసుకుని తన నుదుటి మీద ముద్దు పెట్టి, తన వైపు చూడలేక బ్లష్ అవుతున్న తన కళ్ళ మీద తన పెదవులతో చిరు సంతకం చేసి, ఆ నిండు పౌర్ణమి వెన్నెల్లో వణుకుతున్న తన ఎర్రటి పెదవులు తనని దరికి రమ్మని పిలుస్తున్నట్టు చేస్తున్న అలికిడికి తన పెదవులు అందుకుంటాడు రామ్. వీస్తున్న చల్లగాలికి శరీరం వేడి కోరుకుంటుంది. అలా మొదలైన పెనుగులాట శృతి మించబోతుంది. అది గమనించిన సీత, ఏం చేస్తున్నారు అంటూ తనకి దూరం జరుగుతుంది. అలా తనని తీసుకుని ఆ రిసార్ట్స్ వైపు అడుగులు వేస్తాడు రామ్. అప్పటికే వాళ్ళ కోసం ఎదురు చూస్తున్న రూమ్కి తీసుకుని వచ్చి అక్కడ వ్యక్తి రామ్ చేతిలో పెడతాడు. తను వెళ్ళి రూమ్ ఓపెన్ చేస్తాడు. ఆ గదిని చూసిన తర్వాత ఆ నోట మాట రావడం లేదు సీతకి. గది మొత్తం ఒక స్వర్గపు లోకానికి వచ్చినట్టు అనిపిస్తుంది. మత్తైన సుగంధపు ద్రవ్యాల పరిమళాలు, మల్లెపూల సువాసనలు వెదజల్లుతూ ఒక అద్భుత లోకానికి వచ్చిన అనుభూతి చెందుతుంది తనకి. ఎటు చూసినా మల్లెలు, మంచానికే కాదు నేల మీద కూడా ఎక్కడ సీత కాలు కందిపోతాయా అన్నట్టు మెత్తని పరుపులా డెకరేట్ చేశారు. బెడ్కి రైట్ సైడ్ కర్టన్స్ ఓపెన్ చేస్తాడు రావణ్. సముద్రపు అలలు, ఆ సముద్రం క్లియర్గా వాళ్ళకే కనిపిస్తుంది. ఎంతలా అంటే సముద్రపు ఒడ్డున ఉన్నంతలా. ఇంకా ఆశ్చర్యపోతుంది సీత. నాతోనే ఉన్నారు కదా, మరి ఇది ఎలా ప్లాన్ చేశారు అని అడుగుతుంది. నా కళ్ళు నిన్ను చూస్తున్నాయి, కానీ నీకు తెలియకుండానే ఏదైనా చేస్తాను. ఇక సర్ప్రైజ్ ఇవ్వాలనుకున్నాను, ఇచ్చాను. ఇవన్నీ ఎందుకు చేశారు, ఎప్పుడు చేశారు, ఇవన్నీ ఇప్పుడు అవసరం అంటావా? కాకపోతే ఎలా తెలుసుకోవాలి? ఆఫ్టర్నూన్ నుంచి మీరు నాతోనే ఉన్నారు, ఇదంతా ఎలా చేశారు? మొదటి కిస్లోనే స్వీట్నెస్ రుచి చూసిన తర్వాత మనసులో మొదలైన కోరిక ఇవన్నీ చేసేలా చేసింది. అంటే అప్పటి వరకు కలగలేదన్నమాట అంటూ మూతి తిప్పుకుంటుంది సీత. అయ్యో రామ, ఇప్పుడు కూడా అలకంటే ఎలా చెప్పు భార్యమని అంటూ తన వెనక నుంచి హక్ చేసుకుని తన జుట్టుని సరిచేస్తూ మెడవంపుల్లో తన మీసాలతో రబ్ చేస్తూ గిలిగింతలు పుట్టేలా రామ్ చేస్తున్న పనులకి ఉక్కిరిబిక్కిరవుతుంది సీత. అలా అక్కడ బైట్ చేస్తాడు. అప్పటి వరకు పడిన కోపాన్ని కాస్త మర్చిపోతుంది. ఏంటి ఇప్పుడు అలకపోయిందా అంటూ తను మాట్లాడుతున్న మత్తైన మాటలు తన చెవులో ప్రతిధ్వనిస్తున్నాయి. అలా తన జుంకాలు గత్తా కిస్ చేస్తాడు. తన పవిట కొంగి ఉన్న పిన్ తన నోటితో తీస్తాడు. తన పవిట కాస్త దూరం చేసేస్తాడు. తను ఏం చేస్తున్నా సరే తనకి ఎదురు చెప్పకుండా అంగీకారాన్ని తెలియపరుస్తుంది సీత. రామ్ చేస్తున్న పనులకి తన ఒడిలో బందీ అవుతుంది సీత. తన కోగిల్లో తనని గట్టిగా పట్టుకుంటుంది. ఇంత చిన్నదానికి ఇలా అయిపోతే ఎలా చెప్పు, ముందు ముందు చాలా చేయాలి అంటూ తను మాట్లాడుతూ మెల్లమెల్లగా తనకి దగ్గర అవడం మొదలు పెడతాడు. ఇద్దరు వ్యక్తుల తొలి కలయిక ఒక తీయని అనుభూతిని తెలియపరుస్తుంది. కానీ అది బలవంతంగా తీసుకునేది కాదు. ఒకరి అంగీకారంతో ఇంకొకరు చేసే సయ్యాటలతో అది కూడా ప్రేమగా మలుచుకోవాలి. ఆవేశంగా తొందరపడితే అది చేదురాత్రిగా మిగిలిపోతుంది. అలా కానివ్వకుండా, తనకి బాధ కలగనివ్వకుండా తన ప్రేమను చూపిస్తూ ఆ బాధను కూడా మరిపిస్తూ పూర్తిగా తనలో తనని కలుపుకుంటాడు రామ్. సీత పూర్తిగా తనలో ఐక్యమైపోతుంది. అలిసిన తనువులు ఒకరి నుంచి మరొకరు విడివడి రామ్ కౌగిల్లో గువ్వపిల్లలా ఒదిగిపోతుంది సీత. మరి తర్వాయి భాగంలో ఏం జరుగుతుందో నెక్స్ట్ ఎపిసోడ్లో తెలుసుకుందాం. అంతవరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేసి షేర్ చేయండి. మీ అభిప్రాయాలు నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్ యూ ఫర్ లిసనింగ్.